For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. రేపు జూన్ 1 తారీఖు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం. ఆ రోజున హనుమత్ జయంతి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నీ కలిసి ఒకటే రోజు రాలా. వైశాఖ మాసం, కృష్ణపక్షం, దశమి, పూర్వాభాద్ర నక్షత్రం, శనివారం. ఆయన పుట్టినప్పుడు ఏ లక్షణాలైతే ఉన్నాయో తిథివార నక్షత్ర యోగ కరణాలకి అవన్నీ మరలా కలిసి వచ్చినటువంటి రోజే జూన్ ఫస్ట్. ఇప్పుడు వైష్ణవుడైనా చనిపోతే శ్మశానానికి తీసుకువెళ్ళవలసిందే. అక్కడ ఉండేదే శివుడు. ఇంకేం భేదం ఉంది చెప్పండి? వైష్ణవులకి ఏమన్నా ప్రత్యేకంగా శ్మశానం ఏమైనా ఒక చోట కట్టారేమన్నా? దాన్ని రుద్రభూమి అని పిలుస్తాం శ్మశానాన్ని. అవునా? రుద్రుడు ఉండేటువంటి స్థలం కదా, ఎవరైనా ఆయన ఒడిలోకి పోవాల్సిందే. సో ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని కూడా కపిశ్రేష్ఠుడు అంటారు, కపీశ్వరుడు అని కూడా అంటూ ఉంటారు. ఈ వడలు మాల వేయడం ద్వారా మనకు ఉండేటువంటి బ్యాక్ బోన్ పెయిన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే చూసారా, అవి కూడా పోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. రాహుగ్రహ బాధలు పోతాయి, శిరో బాధలు పోతాయి, జ్ఞాపక శక్తి ఇట్లాంటివన్నీ కూడా ఎవరికైతే అంతరించిపోతుందో వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది వడమాల ద్వారా. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ 1వ తారీఖు హనుమాన్ జయంతి కదా. ఆంజనేయ స్వామిని మనం ఎలా ఆరాధిస్తే మన కోరిన కోరికలు నెరవేరుతాయి, అలాగే ఎలాంటి నైవేద్యం పెట్టాలి, ఎలా ఆరాధించాలి? తప్పనిసరిగా అమ్మ, మనకి హనుమత్ జయంతి 2 రకాలుగా చేస్తూ ఉన్నారు. చైత్రశుద్ధ పౌర్ణమి ఒకటి, వైశాఖ బహుళ దశమి. అసలు చాలామంది కన్ఫ్యూజన్, ఏది హనుమత్ జయంతి అనేది పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు. వైశాఖ బహుళ దశమి రోజున వచ్చేటువంటి జయంతే హనుమత్ జయంతి. చైత్రశుద్ధ పౌర్ణానికి చేస్తారు. ఎందుకు చేస్తాము అంటే, సీతాదేవిని లంకలో ఆంజనేయ స్వామి వారు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున మొట్టమొదటిసారిగా చూశారు. ఆయన వెళ్ళింది సీతాదేవిని జాడ తెలుసుకోవడానికి. కాబట్టి ఆ రోజున ఆయన దర్శనం చేసుకున్నారు. కాబట్టి హనుమత్ విజయోత్సవం అని చెప్పి చేస్తారు స్వామివారికి. దాన్ని హనుమత్ జయంతిగా చేయడం అనేది అలవాటుగా మార్చుకున్నారు మన వాళ్ళు. అంతేకాకుండా నార్త్లో ఈ చైత్రశుద్ధ పౌర్ణమిని హనుమత్ జయంతిగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనకు ఉండేటువంటి తేడా ఏంటంటే, మంది స్వస్తి శ్రీ చాంద్రమానేన అని రాస్తుంటాం ఏదైనా ముహూర్తం రాసేటప్పుడు. వాళ్ళది స్వస్తి శ్రీ సౌరమానేన అంటే సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు. అమావాస్య మనం అసలు ఏ పని చేయం, కానీ వాళ్ళు అమావాస్య రోజు ఏ పని అయినా చేస్తారు, పౌర్ణమి రోజు ఏమీ చేయరు. మనం పౌర్ణమి రోజు అన్ని పనులు చేస్తుంటాం, మంచి పనులు. అమావాస్య రోజుని విసర్జిస్తూ ఉంటాం. వాళ్ళది సూర్యుడు ప్రధానం కాబట్టి వాళ్ళు సౌరమానం చేస్తూ ఉంటారు. మనం చాంద్రమానం కాబట్టి చంద్రుడిని ప్రధానంగా చేస్తూ ఉంటాం. వాళ్ళ మాసాల లెక్క ప్రకారం చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమత్ జయంతి చేస్తూ ఉంటారు. మనది కానిది మనం ఎక్కువగా నెత్తినేసుకొని చేస్తూ ఉంటాం. రాఖీ పండగ మనది కాదు, మనం చేస్తూ ఉంటాం. అలాగే హోలీ పౌర్ణమి మనది కాదు, మనం చేస్తూ ఉంటాం. అలాగే చైత్రశుద్ధ పౌర్ణమి హనుమత్ జయంతి మనది కాదు, మనం చేస్తూ ఉంటాం. మనమేం చెయ్యాలి? మనందరం భారతీయులమే, కానీ ప్రాంతాచారానికి దేశాచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో పెళ్లి చేయించడానికి, ఆంధ్రాలో పెళ్లి చేయించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. మరి ఇక్కడ సిస్టమ్ ప్రకారం ఇక్కడ చేయాలి, అక్కడ సిస్టమ్ ప్రకారం అక్కడ చేయాలి. ఇది నార్త్ ఇండియా అయితే కాదు కదా, సౌత్ ఇండియానే కదా. మరి సౌత్ ఇండియాలో మనకి చెబుతున్నటువంటి శాస్త్రం ఏమిటి అంటే, వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్పి మంగళాష్టకాలలో ఆంజనేయ స్వామి వారికి 8 శ్లోకాలలో ఒక శ్లోకం చెప్పబడుతుంది. దాని అర్థం ఏమిటి? వైశాఖ మాసంలో అమావాస్య ముందు వచ్చేటువంటి కృష్ణపక్షంలో దశమి రోజున, శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి వారి జననం జరిగింది అని కదా. రేపు జూన్ 1 తారీఖు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రం. ఆ రోజున హనుమత్ జయంతి. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంతమంది చేసాం మాకు పుణ్యం రాదా అంటే, స్వామివారికి ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు, ఏ విధంగా పూజ చేసుకోవచ్చు, పుణ్యం వస్తుంది. కానీ ఆయన పుట్టినరోజు వేడుకలు చేస్తే ఇంకా ఆయనకు ఆనందం కలుగుతుంది కదా. ఇప్పుడు మనకి మన పుట్టినరోజు వేరే వాళ్ళు వచ్చి మన వేడుకలు చేస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంది మనకి కదా. ఆయన భక్తులం మనం, ఆయన కుమారులం మనం. కాబట్టి ఆయనకి చేయడం ద్వారా ఇంకా ఆయన అనుగ్రహం త్వరితగతిన మనకి అందడానికి అవకాశం కలుగుతుంది. ఈ సంవత్సరం జూన్ 1 తారీఖు అంటే ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చి ఉంటుందేమో నాకు తెలియదు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇంతవరకు అన్నీ కలిసి ఒకటే రోజు రాలా. వైశాఖ మాసం, కృష్ణపక్షం, దశమి, పూర్వాభాద్ర నక్షత్రం, శనివారం. ఆయన పుట్టినప్పుడు ఏ లక్షణాలైతే ఉన్నాయో తిథివార నక్షత్ర యోగ కరణాలకి అవన్నీ మరలా కలిసి వచ్చినటువంటి రోజే జూన్ 1.
అంత దివ్యమైనటువంటి రోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుంది మనకి కదా. ఆంజనేయ స్వామి వారికి పూజ చేయాలి అంటే ముందుగా మొట్టమొదటిగా ఒక తత్వాన్ని మంట పెట్టించుకోవాలి, రామతత్వం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఉంటారు? ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ ఉంటారు. ఎలా ఉంటారు అంటే కృతమస్తకాంజలిం, నమస్కారం చేస్తూ దాసుడై ఉంటాడట. మానవుడికి కూడా దాసుడై సేవ చేయగలిగినటువంటి శక్తి ఎవరికి ఉందంటే రామనామానికి ఉంది. ఎక్కడ రామనామం ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి వారు తప్పనిసరిగా ఉంటారు. కాబట్టి ముందుగా రామతత్వాన్ని మంట పట్టించుకోవాలి, రామనామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడాను రామనామం, పంచాక్షరి, శివపంచాక్షరి మంత్రం నిత్యం వదలకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అసలు అంటే ఇప్పుడు రాముడు విష్ణుమూర్తి, శివుడు వేరు, కృష్ణుడు అంటే విష్ణుమూర్తి శివుడు వేరు వేరని కదా, అలా ఏం లేవు, ఇద్దరు ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువు అని చెప్పి శాస్త్రం చెప్తూనే ఉంది. శివుడు రూపమే విష్ణువుది, విష్ణువు రూపమే శివుడిది. అలానే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. శివుడి హృదయంలో విష్ణుమూర్తి, విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉంటాడు. అందుకనే శివాలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి నామస్మరణ చేయమని, అలానే విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వైష్ణవాలయానికి వెళ్ళినప్పుడు శివనామస్మరణ చేయమని చెప్పి శాస్త్రం చెప్తోంది. అలా చేస్తే ఇద్దరి భేదం లేకుండా ఒకే చోట ఇద్దరిలో అంటే ఒక్కళ్ళలో ఇద్దరిని చూసుకోవచ్చు. కాబట్టి అంటే రాములు వారి శివ ప్రతిష్ఠ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి మనకి రామేశ్వరంలో, అవునా? వాళ్ళిద్దరికి లేని భేదం మనకెందుకమ్మా? మరి పాతకాలంలో ఎందుకని గురూజీ అలా వైషమ్యం అంతే, అహంకారం. నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని చెప్పి విభజించుకొని శైవులుగా వైష్ణవులుగా స్మార్తులుగా విభజించుకొని, స్మార్తులు అనేటువంటి వాళ్ళు పురోహితం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, అందరి దేవతల్ని ఆరాధిస్తారు. శైవులు శివుని మాత్రమే, వైష్ణవులు కేవలం విష్ణుమూర్తిని మాత్రమే, శాక్తేయులు ఉంటారు, వాళ్ళను శక్తి దేవతలు మాత్రమే వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ఎవరి గొప్ప ఏం లేదు, అన్ని శక్తులు కలిపితేనే ఒకటే శక్తి. మనం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తాం తిరుపతి, అవునా? అక్కడ ఉండేటువంటి తత్వం ఏమిటి? వెంకట ప్లస్ ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు. మరి ఆయన పేరు ఆయన పెట్టుకుంటే ఈశ్వరుడి పేరే, మరి ఇంకేంటి? ఇక్కడ రామేశ్వరంలో రాములు వారు శివ ప్రతిష్ఠ చేశారు. అలాగే కాశీలో చనిపోయేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, అక్కడ ప్రతి జీవికి కూడాను కుడి చెవి ఇలా పైకి తిరిగి ఉంటుంది చనిపోయిన తర్వాత. ఇంతవరకు ఏ సైన్స్ కూడా అంతుపట్టని రహస్యం అది. ఎందుకు? చనిపోయిన తర్వాత ఎందుకు అంటే సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి చనిపోయే ముందు రామతారక మంత్రాన్ని వాళ్ళ చెవిలో ఉపదేశిస్తాడట. అది వినటం కోసం చెవి ఇలా పైకి తిరిగి ఉంటుంది. అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, పిల్లి కావచ్చు, మనిషి కావచ్చు, ఏ జీవి అయినా సరే, ఏ ప్రాణికైనా సరే తప్పనిసరిగా చెవి కుడి చెవి ఇలా పైకి రెక్కించుకొని ఉంటుంది. అంటే అక్కడ శివుడు రామతారక మంత్రం చదువుతున్నాడు, రాముడేమో శివుని ప్రతిష్ఠ చేశారు. వాళ్ళిద్దరికి భేదం లేదు అని చెప్పి వాళ్ళిద్దరూ ఇదిరా మేమని చెప్పి మొత్తుకుంటూనే ఉన్నారు. మనం మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం కదా, శైవులు వైష్ణవులు అని. ఎక్కడ ఏ రకమైనటువంటి భేదం లేదు. ఇప్పుడు వైష్ణవుడైనా చనిపోతే శ్మశానానికి తీసుకువెళ్ళవలసిందే, అక్కడ ఉండేదే శివుడు. ఇంకేం భేదం ఉంది చెప్పండి? వైష్ణవులకి ఏమన్నా ప్రత్యేకంగా శ్మశానం ఏమైనా ఒక చోట కట్టారేమన్నా? దాన్ని రుద్రభూమి అని పిలుస్తాం శ్మశానాన్ని, అవునా? రుద్రుడు ఉండేటువంటి స్థలం కదా, ఎవరైనా ఆయన ఒడిలోకి పోవాల్సిందే. శివుడు ఎందుకుంటాడు శ్మశానంలో అని చాలామంది అడుగుతుంటారు. ఆయనకి స్థలం లేదా, కొండలు ఉన్నాయి కదా, వెండి కొండలు ఉన్నాయి కదా, పైన హిమాలయాలు ఉన్నాయి కదా, అక్కడ కూర్చోవచ్చు కదా అని. ఎవరైతే మనిషి చనిపోయిన తర్వాత దహనం చేస్తున్న సమయంలో అన్నదమ్ములు వెంటరారు, అక్క చెల్లెళ్ళు వెంటరారు, తల్లిదండ్రులు వెంటరారు, కట్టుకున్న భార్య వెంటరాదు, కన్న కొడుకులు వెంటరారు, ఎవరూ లేకుండా అరే నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను వదిలేసి ఒంటరిని చేశారు అని ఆత్మ ఘోషిస్తూ ఉంటే శివుడు నేనున్నారా అని చెప్పి ఆయన వడిలో లాలించడం కోసమే శివుడు శ్మశానంలో ఉంటారని చెప్తారు. అంత గొప్పతత్వం శివతత్వం. సో ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని కూడా కపిశ్రేష్ఠుడు అంటారు, కపీశ్వరుడు అని కూడా అంటూ ఉంటారు. ఈశ్వర శబ్దం అక్కడే కలుస్తుంది కదా ఆంజనేయ స్వామి వారిలోనే. అలాగే విష్ణు సహస్రనామంలో ఈశ్వరుడు చెప్పినటువంటి రామనామం ఉంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ శ్లోకం చదవంటారా చాలు విష్ణు సహస్రనామం మొత్తం చదివిన పుణ్యం వస్తుందని చెప్పి ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు. ఒక్క శ్లోకంతో మొత్తం వచ్చేస్తుంది పుణ్యం అంతా. అంత
అసలు భేదం లేనటువంటి దేవతలకి మనం భేదం పెడుతూ ఇచ్చేస్తూ ఉన్నాం. అలాంటిది రామతారక మంత్రం ఎక్కడైతే వినపడుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు కృతమస్తుడై కూర్చొని ఉంటాడు. అలాంటి ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి రోజున నిజంగా ప్రొద్దున్నే, నేను ప్రతి వీడియోలో ప్రొద్దున్నే నిద్ర లేవాలని చెబుతూ ఉన్నాను. తెల్లవారుజామున 4 గంటలకు స్నానం చేస్తే ఋషి స్నానం అంటారు. ఋషులు స్నానం చేసేటువంటి సమయం సంధ్యావందనం చేసుకోవడానికి. 5 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం అంటారు. 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం అంటారు. 6 గంటల తర్వాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. కాబట్టి 6 గంటల ముందుగానే నిద్ర లేచి పొద్దున్నే స్నానం చేసి కాలకృత్యాలను అంటే అది ప్రత్యేకమైన రోజుల ఏ రోజైనా సరే తప్పనిసరిగా. ఇప్పుడు చూడండి, మన విలేజెస్కి వెళ్తే నైట్ 8 దాటితే ఎక్కడ లైట్లు కనపడవు. అవునా? వాళ్ళు తింటారు, పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే 4ంటికి లేస్తారు. పక్క 4ంటికి లేచి వాళ్ళ పనులు చేసుకొని, గేదెలకి మేత వేసుకొని, పాలు పితుకొని, స్నానం చేసి, దేవుడికి పూజ చేసుకొని, వాళ్ళకు ఉండేటువంటి భక్తి ఏదైనా కావచ్చు, అది మూఢభక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఆ భక్తితో దేవుడికి అక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. తొండమాన్ చక్రవర్తి రోజు బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు స్వామివారికి. కానీ ఒక కుమ్మరి అతను చిన్న మట్టి విగ్రహం తయారు చేసి, తను కుండ ఏదైతే తయారు చేస్తాడో ఆ కుండలో పెరుగున్నం, తను తెచ్చుకున్నటువంటి పెరుగున్నం ఆయన ముందు పెట్టి మట్టితో పుష్పాలు తయారు చేసి స్వామివారికి పూజ చేసేవాట. ఈ తొండమాన్ చక్రవర్తి గుళ్ళోకి వెళ్ళి చూస్తే పొద్దున్నే ఆయన చేసిన బంగారు పుష్పాలు ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతే మట్టి పుష్పాలు కనబడుతుండేవి. ఎవరు చేస్తున్నారా ఏంటరా అంటే ఒక కుమ్మరతను చేసేవాడు. అందుకని ఇప్పటికీ కూడాను స్వామివారికి మొట్టమొదటి నివేదన ఏమిటి అంటే అదే వంశీకులు, కుమ్మరి వంశీకులు చేస్తున్నటువంటి మట్టి పాత్రలోనే పెరుగన్న రోజు నైవేద్యం పెడతారు ఇప్పటికీ. అక్కడ భక్తి ప్రధానం కదా, అది మూఢభక్త. ఆయన తింటాడా తినడా ఈయనకి తెలియదు, తింటున్నాడు. దానికి చిన్న కథ చెబుతానమ్మా. ఒక పిల్లవాడు నాకు ఫస్ట్ గణపతిని పూజ చేశాడు, మంచి మార్కులు రావాలి అని పూజ చేశాడు. మార్కులు రాలేదు. శివుణ్ణి కూర్చోబెట్టాడు, పూజ చేశాడు, మార్కులు రాలేదు. వెంకటేశ్వర స్వామిని కూర్చోబెట్టాడు, ఆయనకి పూజ చేశాడు, అంటే పఠాలు పూజ చేశాడు, మార్కులు రాలేదు. చివరికి అమ్మవారికి పూజ చేస్తున్నాడు. పూజ చేస్తూ అగరబత్తీలు వెలిగించాడు. ఇవి తీసిన ఫోటోలు, విగ్రహాలు ఇవన్నీ ఏం చేశాడు, మూట కట్టేసి పని పెట్టేశాడు, అడక మీద పెట్టేశాడు, అగరబత్తి కింద పెట్టాడు. ఈ పొగ ఏమవుతుంది, ఇట్లా పైకి వెళ్తుంటుంది కదా. వీడు చూశాడు, వీడు ఒక్క మార్కులు పెంచమంటే ఒక్క మార్కు కూడా పెంచలేదు, ఇది మాత్రం నా ధూపం మాత్రం వాసన చూస్తారా అని చెప్పి పైకి వెళ్ళి ఆ మూట తీసేస్తూ, మీరు నాకు అసలు ఒక్క మార్కులు పెంచమంటే పెంచలేదు, మీరు మాత్రం ధూపం వాసన చూస్తారా అని అడుగుతున్నట్ట. అరే అప్పుడు మేము ఉన్నామని నువ్వు పూజ చేయలేదు, ఇప్పుడు మేము వాసన చూస్తున్నాం, మేము ఉన్నామని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నావు, కాబట్టి ఇప్పటి నుంచి మీకు అనుగ్రహాన్ని ఇస్తాను రా అని చెప్పారట. అంటే ఎక్కడైతే దేవుడు భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్మి పూజ చేస్తున్నామో తప్పనిసరిగా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి పొద్దున్నే స్నానం చేసి స్వామివారికి ఇంట్లో సింధూరం ఏదైతే ఉంటుందో సింధూరం తీసుకోండి. ఒక 108 కానీ 54 కానీ 27 తమలపాకులు కానీ తీసుకొని వాటి మీద చక్కగా ఒక అగ్గిపుల్ల కానీ అగరబత్తికి కానీ కాటన్ ఇట్లా గట్టిగా రుద్దేస్తే అల్లుకుపోతుంది. ఈ సింధూరాన్ని ఆవు నెయ్యిలో కానీ నువ్వు నూనెలో కానీ కొద్దిగా నాంచి శ్రీరామ అని చెప్పి ప్రతి తమలపాకు మీద రాసి ఆ దండని స్వామివారి పఠానికి వేయండి ఇంట్లో. అలాగే స్వామివారికి చక్కగా, ముఖ్యంగా ఆంజనేయ స్వామివారిలో ఉండేటువంటి శక్తి మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే వాలం, అంటే తోకలో ఉంటుంది. లంకను తగిలిపెట్టింది మొత్తం తోకే కదా అని తగిలిపెట్టింది. కాబట్టి వాలానికి పూజ చేసుకొని చక్కగా ఈ తమలపాకులు దండ వేయండి. అవకాశం ఉంటే స్వామివారికి అష్టోత్తరం పూజ చేసి తమలపాకులతో 108 తమలపాకులతో తప్పనిసరిగా స్వామివారికి పూజ చేసుకొని ఈ అప్పాలు అంటాం మనం, స్వీట్గా ఉంటాయి అవి, చిట్టి బూరెలు అంటారు అవి, వడలు స్వామివారికి చాలా ఇష్టమైనటువంటివి. రాహుగ్రహ బాధలు తీరాలి అంటే వడమాల వేయాలి స్వామివారికి తప్పనిసరిగా. రాహుకేతువుల దోషాలు పోవాలి అంటే ఇప్పుడు వడమాల తీసి మనం ఇట్లా పొడుగ్గా పెట్టామనుకోండి, పాములానే ఉంటుంది కదా. రాహుకేతువులు సర్పాకారంలోనే ఉంటారు కదా. కాబట్టి వాటికి ఇష్టమైనటువంటి ధాన్యంతో చేసేటువంటి పిండి వంట ఏదైనా ఉంది అంటే వడలు. అంతేకాకుండా ఈ వడలు మాల వేయడం ద్వారా మనకు ఉండేటువంటి బ్యాక్ బోన్ పెయిన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి చూసారా, అవి కూడా పోతాయని చెప్పి శాస్త్రం చెప్తుంది. రాహుగ్రహ బాధలు పోతాయి, శిరో బాధలు పోతాయి, జ్ఞాపక శక్తి ఇట్లాంటివన్నీ కూడా ఎవరికైతే అంతరించిపోతుందో వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది వడమాల ద్వారా. అలాగే స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏమిటి అంటే వెన్నపూస. కొద్దిగా ఇంత వెన్నపూస, మినప సున్ని ఉండలు తింటుంటా కదా, మినప సున్ని, అది ఉండలు కావచ్చు, పౌడర్ కావచ్చు. అలాగే స్వామివారికి చూడండి, కోతులు అరటిపండు కొబ్బరి చెప్పి తిన్నంత ఈజీగా ఇంకేవి తినవు. అరటిపండు మనిషి కూడా అంత నీట్గా ఒలుచుకోడు, అవి మాత్రం శుభ్రంగా ఒలుచుకొని చక్కగా తింటూ ఉంటాయి. కాబట్టి స్వామివారికి అరటిపండు, ఒక 5 అరటిపండ్లు, ఒక కొబ్బరికాయ, ఇవి నివేదన చేయటం.
నివేదన చేసి స్వామివారికి సింధూరంతో పూజ చేసి సింధూరాన్ని ధరించి దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ 27 ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామి వారికి. అక్కడ ఒక్కటే మంత్రం, రామతారక మంత్రం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం చదువుకుంటూ మనం ప్రదక్షిణం చేస్తే స్వామివారు ఆలయంలోంచి మనతో పాటు మన ఇంటి దాకా వచ్చేస్తారు గ్యారెంటీ. ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలంటే రాముడి మంత్రాన్ని మనం చదవాలంటే తప్పనిసరిగా రామతారక మంత్రం చేయవలసింది. అందులో ఆంజనేయ స్వామి వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే చిన్న పిల్లవాడిని గదిలిచిన జయ శ్రీరామన్ రా అంటే వాడు గట్టిగా అనేస్తాడు, చిన్న పిల్లలు కూడా. అలానే ఇప్పుడు మేము పూజ చేస్తూ ఉంటాం, సహస్రనామం మొదలు పెట్టేటప్పుడు ఓం ఆంజనేయ నమః హనుమతే నమః చిన్నగా వాయిస్ స్టార్ట్ చేస్తాం. మధ్యలోకి వెళ్ళేసరికి పిచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా మాకు అర్థం కాదు. అది మనకి తెలియకుండానే ఆ తన్మయత్వంలో వాయిస్ మొత్తం పెరిగిపోతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి వారిలో ఉండేటువంటి గొప్ప లక్షణం అది. అలానే జయ శ్రీరామ్ అనమనండి, చిన్నపిల్లలు కూడా జయ శ్రీరామ్ అంటుంటాడు వాడు. అంటే ఆంజనేయ స్వామి వారు వాళ్ళల్లో అంత నిమిడీకృతమై ఉంటాడు ఆయన శక్తి. అందుకనే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటారు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయం, అరోగతం, అనారోగ్యం పోవటం, అజాడ్యం బద్ధకం పోవటం, వాక్పటుత్వం మాట్లాడింది శాసనమై తీరటం, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారి నామం, రామనామం ఈ రెండు స్మరిస్తే చాలు వస్తాయని చెప్తారు. అందుకని ఏ ప్రయాణానికి వెళ్ళినా ఒక్కటే చిన్న శ్లోకం ఉంటుందమ్మా. ఈ శ్లోకాన్ని చదువుకొని వెళ్తే మనతో పాటు ఆంజనేయ స్వామి వారు తప్పనిసరిగా తోడుండి మన పనులు చేసి పెడతాడు. భారతంలో కూడాను కౌరవుల మీద అంత సైన్యం మీద పాండవులు గెలిచారు అంటే కేవలం కారణం జెండాపై కపిరాజు అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఎక్కడైతే జెండా మీద ఆంజనేయ స్వామి వారు ముందుండి యుద్ధం చేయించారు వీళ్ళతో, కాబట్టి ఆంజనేయ స్వామి వారి ధ్యాన శ్లోకం ఉంటుంది. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. అసాధ్యమైనటువంటి పనులను కూడా సుసాధ్యం చేసేటువంటి శక్తి గలవాడా రామదూత, నీకు నమస్కరిస్తున్నాడు, నా పనిని నాకు సత్కార్యంలో సకాలంలో నెరవేర్చు అని చెప్పి ధ్యాన శ్లోకం ఒక్కసారి స్వామివారిని ధ్యానం చేసుకొని రామనామం చేసుకొని కనుక బయలుదేరితే తప్పనిసరిగా మనకంటే ఆంజనేయ స్వామివారి ముందుండి మన పనులు చేసుకొని వెనక్కి తిరిగి వస్తారు. అంతటి శక్తివంతమైనటువంటిది. జూన్ 1వ తారీఖు ఎవ్వరు మిస్ అవ్వకండి దయచేసి. మీకు దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళండి, స్వామివారి సేవలో తరించండి. అన్ని లక్షణాలు కలిగినటువంటి ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి హనుమత్ జయంతి కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా స్వామివారి సేవలో తరించండి. చక్కగా చెప్పారు గురూజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.